యూనియన్ సర్కార్ రావాలంటే మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ రావాలి. గవర్నమెంట్ ఇక్కడ వస్తే నరేంద్ర మోడీ గారు ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటే అభివృద్ధి పరిగెత్తుంది, సంక్షేమం సుజావుగా జరుగుతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఢిల్లీ దేశానికి గుండెకాయ, ప్రపంచానికి ఆదర్శం. ప్రపంచ నేతలు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఢిల్లీని చూసి ఢిల్లీ ఏంటి వాటిగా ఉందంటే మనందరికి కూడా కొంత బాధ కలుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీరు చూడాలి, ఫ్రీ రేషన్ నుంచి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు, జల్ జీవన్ మిషన్ నుంచి డిజిటల్ ఇండియా వరకు మోడీ గారు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం భారతదేశ భవిష్యత్తు కోసమే చేశారు. స్కిల్ ఇండియా గాని, మేక్ ఇన్ ఇండియా గాని, ఎంఎస్ఎంఈలు గాని నిన్న ఇచ్చిన బడ్జెట్ లో జల్ భవిష్యత్తు కోసం ఎన్నో కార్యక్రమాలు పెట్టారు. కడాన ఢిల్లీలో ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేసిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇవన్నీ కూడా చూసినప్పుడు నేను మిమ్మల్ని అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా ఆలోచించాలి. ఢిల్లీ అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. మీరు కూడా అందరికీ చెప్పాలి, 11 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు మీరు చూస్తే 11వ స్థానంలో ఉండి ఈరోజు 5వ స్థానంలో ఆర్థికంగా ముందుకు వచ్చాం. అదే మాదిరిగా 2029కి 3వ స్థానానికి వస్తాం. అదేవిధంగా 2047కి నెంబర్ 1 గాని నెంబర్ 2 గాని అవుతాం. ఇది జరగాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం సుస్థిరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో మీరందరూ కూడా ఆయన నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఇక్కడ బీజేపీ పార్టీని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని భ్రష్టు పట్టించింది, దేశాన్ని నాశనం చేసి కేజ్రీవాల్ ఢిల్లీని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఢిల్లీ దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నిన్నే మనం చూసాం, ఈరోజు పంజాబ్ ఉంది. ఒకప్పుడు పంజాబ్ అంటే దేశాన్ని రక్షించడానికి పంజాబ్ రాష్ట్రమే ముందుండేది. అదే మరి దేశానికి ఆహారం కావాలంటే పంజాబే సరఫరా చేసే పరిస్థితి ఉండేది. అలాంటి పంజాబ్ ఈరోజు చూస్తే బలహీనపడింది, ఆర్థికంగా బలహీనపడింది. ఇంకో పక్కన ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, ఒక నాయకుడికి కావాల్సింది ఈ రోజు ప్రజలకు ఏం కావాలో చేస్తూనే రేపు భవిష్యత్తుకి ప్రణాళికలు తయారు చేసే నాయకత్వం మనకు అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇవ్వగలుగుతున్నారు. అందుకని మీరు ఒకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ లో రిషికొండ కట్టాడు, ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్ లో పోయే లోపల